హాయ్ గైస్, వెల్కమ్ టు ఏఎస్పీసీ వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక వ్లాగ్ చేయబోతున్నాను. మా నేలకొండపల్లి అలాగే ముదిగొండ గ్రామాల మధ్యన నరసింహస్వామి టెంపుల్ ఉంది. నేను ఎన్నో ఏళ్ళగా ఇదే రోడ్లో ట్రావెల్ చేస్తున్నా జాబ్ కోసం. ఒక్కరోజు కూడా ఈ గుడిని అయితే సందర్శించలేదు. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్కి వచ్చిన. ఎంత దూరం కూడా రాలేదు, 10 మీటర్లు కూడా ఎక్కలేదు. కానీ రొప్పు మాత్రం మామూలు రావట్లేదు. ఓకే, ఈ వీడియోని అయితే ఫుల్ బ్లాగ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పైకి వెళ్ళాక వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. ఓకేనా? ఇది సగం పార్టే, ఇంకా కంప్లీట్ కాలేదు. ఎన్నోసార్లు దేవుడా, నాకు స్టార్టింగ్లోనే పాము అయితే కనిపించింది. కనపడుతుందా గాయస్? ఉత్సాహపడిపోయింది దాన్ని చూడగానే. ఏది అయ్యో పోతున్నా, కనిపించిందా? అది ఏం పాము తెలిస్తే కామెంట్ చేయండి. కాసేపట్లో నాకు కాయలు వణికినాయి. అగో ఆ బుక్కలోకి పోతుంది. ముందుకెళ్దాం. కాసేపట్లో గుండెసారి పాయింట్లోకి వచ్చింది. ఇంకా ముందు ముందు ఏమేమి ఎదురైతే చూద్దాం. ఎందుకంటే పురాతనమైన గుడి కదా ఇది. అన్ని బొక్కలు, అలాగే చుట్టూ దట్టమైన అడవి. లైక్ మీకు చూపిస్తా చూడండి ఒకసారి. దిస్ ఈజ్, చూశారు కదా, చుట్టూ మొత్తం ఎటు చూసినా అడివే. ఓకే, పైకి ఇంకెక్కుదాం. ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. ఇక మన కృష్ణయ్య కూడా ఇక్కడ ఉండు. ఆ రోజుల్లో నేను అద్భుతంగా చెక్కారంటే అది మామూలు విషయం కాదు. కృష్ణయ్యని చూసారా? చూసారా ఎంత అద్భుతంగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో. ఎంతైనా ఎంత గొప్ప కట్టడాలు కట్టడం అంటే నాట్ ఏ జోక్ గాయస్. అంజయ్య, మళ్ళీ గుట్టయితే రీచ్ అయిపోయినా. ఇంకా దేవస్థానానికి వెళ్ళలేదు. ఓకే, ఇది కింద రోడ్ కనిపిస్తుంది అక్కడ, హైవే, నేషనల్ హైవే. అది ఇంకొంది చాలా గుట్ట నేను ఎక్కడానికి. ముందైతే వ్యూ చూపిస్తా చూడండి. నేషనల్ హైవే ఏ నుంచి కింద పడితే ఎందుకు పనికిరా మీకు. నాకు ఈ జనరల్ మర్చెట్టే అనుకుంటా. దీని కాయలు ఏంటో మీకు తెలుసు సార్, కామెంట్ చేయండి. ఈ కిందలో ఇంకా కాయలు కూడా కాయలే. ఇదిగో ఇది ఎక్కువ చూపినా, ఇదిగో కనిపిస్తున్నాయా? ఓవరాల్గా చెట్టు అయితే ఇది. ఇది మీకు తెలిసిందే, యాప్ చెట్టు ప్రతి ఊర్లో ఉండేది. ఈ చెట్టు ఏంటో నాకు తెలియదు. చూసారా లొకేషన్స్ ఎంత బాగున్నాయో? ఇది మీకు మళ్ళా చెప్తున్నా, ఇది మన నేలకొండపల్లి నుంచి మనం ఖమ్మం వెళ్ళే రోడ్లో, హైవేలోనే, రోడ్డు పక్కనే ఉంటుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే ఒకసారి విజిట్ చేయండి గైస్. లోయ చూసారా ఎంత లోతులో ఉందో? లోపలికి వెళ్దాం. ఓకే గైస్, లోపలికైతే వెళ్ళిపోదాం. గృహలోకి వచ్చేసిన ఏమీ కాదు అట్లా నాకైతే ప్రస్తుతానికి. ఓ మై గాడ్, చాలా చీకటిగా ఉంది. ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లే. లైక్ ఒక్క నిమిషం లైట్ వేసి చూస్తా. ఓకే, నీళ్ళు కారుతున్నాయా? నీళ్ళ సౌండ్ వస్తుందా? ఓ మై గాడ్, గబ్బిలాలు చూసారు ఎన్ని ఉన్నాయో? దేవుడా,
వీడిని చూస్తేనే భయం అవుతుంది నాకు. ఇంకా ఈ గుడి కోసమే కింద నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చింది నేను. చూడండి ఎంత ఎత్తులో కట్టారు. వాటినాటికి హెయిర్ అంటారు చూసారా. ఇంత గొప్ప కట్టడాన్ని ఎంత హైట్లో ఎలా నిర్మించారా స్వామి. కింద నుంచి పైదాకా రొప్పు. అలా అయితే ఇది జస్ట్ గోపురమే గాయస్, గుడి కాదు. గుడి కింద నుంచి చిన్నదాకా మనం గుహలోకి వెళ్ళని చూసారా. నేను ధైర్యం చేయలేకపోయాను కానీ అది ఒకసారి చూడండి లొకేషను. నేను ధైర్యం చేయలేకపోయాను కానీ కింద నుంచే ఉంది. ఆ గుహలో నుంచి పైకి మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల గుండా మనం నరసింహస్వామిని దర్శించుకోవాలి. కాకపోతే నేను వెళ్దాం అనుకుంటే మొత్తం చీకటి ఉంది. దానికి తోడు మొత్తం గుహలో గబ్బిలాలు ఉన్నాయి. భయం అవుతుంది. ఒక్కనే ధైర్యం చేయలేకపోతున్నా. ఎందుకంటే ఏం చెప్పలేకపోతున్నా.